ప్రధాని మోదీ పర్యటనలో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా జగన్మోహన్ రెడ్డి బృందం కుట్రలు పన్నుతుందని ఎంపీ అప్పలనాయుడు ఆరోపించారు. ప్రభుత్వానికి సీఎం చంద్రబాబుకి మంచి పేరు వస్తోందన్న ఆలోచనతో జగన్ అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. పర్యటనల పేరుతో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఆరోపించారు. ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనకి రిపోర్ట్ను వస్తున్నారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖ నగరానికి వస్తున్న సందర్భంలో ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవాన్ని అద్భుతంగా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటూ వైకాపా నాయకులు జగన్మోహన్ రెడ్డి అండ్ టీం కుట్రలు చేయడానికి పన్నాగాలు పడుతున్న విషయాన్ని స్పష్టమవుతుంది. ఎందుకంటే భారత ప్రధాని వస్తున్నారు కనుక ఏదో రకంగా అలర చేసి డైవర్ట్ చేయడానికి శ్రీకారం చుడుతున్నారు. పోలీసుల అనుమతి లేకుండా కూడా వస్తామని చెప్పడం, పోలీసుల అనుమతి తీసుకొని కూడా వచ్చినా సరే నిబంధనలను ఉల్లంఘించి పర్యటన చేయడం కూడా చూస్తున్నాం మనం. ఇది కేవలం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఒక దురాలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి పర్యటనతో వారు అల్లరి చేయడానికి చేస్తున్నారు. తెలుస్తుంది విషయం పూర్తిగాను. గతంలో కూడా మనం చూస్తున్నాం. పరామర్శ చేసే విధానం కూడా ఆయన తెలుసుకోవాలి. ఎవరికైనా ఆపద జరిగితే గతంలో కూడా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరామర్శలు కూడా మీరు చూసుకోవాలి. ఎప్పుడు కూడా ల్యాండ్ ప్రాబ్లం లేకుండా ఆ కుటుంబాన్నో ఆ గ్రామానికి సంబంధించిన వ్యక్తుల్లో పరిమితం చేసి పరామర్శ చేసే సందర్భాలు. కానీ జన సమీకరణ చేసి లారీలతో వెహికల్స్ తరలించి ల్యాండ్ క్రియేట్ చేసే విధంగా ల్యాండ్ శాంతి భద్రతకు విఘాతం కలిగించే విధంగా చేస్తున్న చర్యలు చూస్తుంటే ఇది ఒక కుట్ర కోణం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు కూడా ఆ పార్టీ కానీ ఆయన కానీ కుట్ర కోణంలో ఆయన ఇప్పుడు ఉంటాడనేది స్పష్టమవుతుంది. ప్రధానమంత్రి ఈరోజు భారతదేశమే కాదు ప్రపంచమంతా కూడా ఆంధ్రదేశం వైపు చూస్తున్న సందర్భంలో, విశాఖ వైపు చూస్తున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి టీము ఈరోజు ఒక రకం మళ్లించడానికి ఈరోజు ప్రధానమంత్రి గారు వస్తున్నారంటే ల్యాండ్ ప్రాబ్లం ఉందంటే ఇంకా ఏదైనా విరమించుకుంటారనే ఒక ఆలోచనతో ఇదంతా కూడా గత 10 రోజులు పెట్టి చూస్తుంటే పరిణామాలు చూస్తుంటే తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి టీం కూడా చెప్తున్నాం, ఖచ్చితంగా ప్రజలు ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మద్దతు ఇచ్చారు. ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వాళ్ళు మద్దతు తెలిపి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఏడాదిలో బ్రహ్మాండమైన పరిపాలన చేసి మొన్నను తల్లికి వందనము వాళ్ళు రిలీజ్ చేసి ప్రజలందరికీ కూడా మెప్పు చేసే విధంగా అందరూ గౌరవించే విధంగా ఈరోజు ప్రభుత్వం పరిపాలన జరుగుతుంది. తల్లులే ఈరోజు సమాధానం మీకు చెప్తారు. ఈరోజు ఏ తల్లిని నువ్వు అవమానం చేసి ఇబ్బంది పెట్టగలిగావో, ఈ చెల్లిని ఇబ్బంది పెట్టించావో అలాగే ఆడబిడ్డలే ఈరోజు మిమ్మల్ని ఎదుర్కొనే పరిస్థితి తీసుకొస్తారు. మనం చూసాం ఆడబిడ్డలు మీరు రాకూడదు గో బ్యాక్ జగన్ అని అంటే ఆడబిడ్డలు కూడా మీరు దాడి చేయించారు మీ వైసీపీ కార్యకర్తలతో. ఈరోజు ప్రతి ఒక్కరు చూస్తున్నాం. ల్యాండర్ని శాంతి భద్రత విఘాతం కలిగించే విషయాన్ని ఒకసారి పోలీసు ఉన్నతాధికారులు కూడా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. కావాలని చేస్తున్న విషయాన్ని కూడా దృష్టి పెట్టుకోవాలి. ఎందుకంటే ఎవరైనా సరే ఆ నాయకుడిగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసే కనుక నీ పార్టీ సమావేశాలకు కనుకో లేకపోతే పల్లెమర్శలకు వెళ్ళడం తప్పే మీ పట్టం. కానీ పల్లెమర్శల పేరిట అల్లరి సృష్టించడానికి చూస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇది ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. కావాలని గతంలో కూడా మీరు చూడండి, ఏ ఈవెంట్ జరిగినా సరే ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ జరిగిన ఆంధ్రప్రదేశ్లో ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి ఎట్లాగా ప్లాన్ చేసి వాళ్ళ టీం కూడా అల్లరి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దాన్ని గ్రహిస్తున్నారు. దీనిని తగిన మూల్యం చెల్లించుకోవాల్సి తప్పదని సందర్భం తెలియజేసుకుంటున్నాం. అలాగే నేను ముఖ్యమంత్రి గారి కాన్ఫరెన్స్లో ఒక విచారకరమైన సంఘటన అది జరగకూడదు, జరిగింది. అయినా ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి అమ్మాయికి వెంటనే ఫోన్లో మాట్లాడి కుటుంబాన్ని వాదార్చి 5 లక్షల రూపాయలు స్పాట్లో ఇచ్చి వాళ్ళందరూ కూడా గౌరవంగా మీరు ఎటువంటి ఇబ్బంది పడద్దని ధైర్యం చెప్పి ఎవరైతే దానికి బాధితులు ఉన్నారో వెంటనే వారికి అరెస్ట్ చేయించి ఈరోజు జైలు పాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి వారు మాట్లాడుతున్న తీరు చూస్తే దొడ్డిదారిగా, ఎందుకంటే పచ్చకామలో తనకంటే మొత్తం ప్రపంచం అంతా పచ్చకామన్నట్టుగా ఉంటుంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు కుప్ప నియోజకవర్గం కాదు రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఏ మహిళల పట్ల కానీ పౌరుడి పట్ల కానీ అన్యాయంగా ఎవరైనా వాళ్ళు ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా వారికి
శిక్ష తప్పదనేది వారిని చర్యలు తీసుకుంటున్నారు. ఖచ్చితంగా ఆ దిశగా ప్రయాణం జరుగుతుంది. ఈరోజు లా అండ్ ఆర్డర్ని అదుపులో ఉంది. ప్రతి ఒక్కరు కూడా గౌరవించుతున్నారు. లా అండ్ ఆర్డర్ అంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏ రకంగా గౌరవిస్తున్నారో ప్రజానీకం కూడా అలా గౌరవిస్తున్నారు. ఈరోజు ఒక సంఘటన తీసుకొని మొత్తం ప్రపంచమంతా చూపించాల ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి టీం చూస్తున్నారు. ఈరోజు జరిగిన దానికి విచారిస్తున్నాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లేకపోతే ఎన్డీఏ కూటమి నాయకులు అవ్వచ్చు, అందరూ కూడా విచారించారు. భవిష్యత్తులో జరగకూడదని స్ట్రాంగ్ ఈరోజు పోలీస్ యంత్రాంగానికి ఆయన సూచించడం జరిగింది. అదే సమయంలో ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఏదో పార్టీ నాయకులు చేస్తారని వృద్ధాలను చూసుకుంటున్నాం, అది సాధ్యం కాదు. అలాగే ప్రతి సందర్భంలో కూడా చూసుకుంటే గతంలో 5 సంవత్సరాల్లో మీ పరిపాలనలో మహిళలకు కానీ ఎటువంటి రక్షణ లేకుండా, అలాగే ఉద్యోగులకు కానీ రక్షణ లేకుండా, పౌరుడికి రక్షణ లేకుండా చేసిన ప్రభుత్వం మీది. మొత్తం లా అండ్ ఆర్డర్ను అదుపులో పట్టకుండా మొత్తం మీ చేతులు తీసుకొని చాలా అన్యాయాలు అక్రమాలు చేసిన సంఘటన కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు చేస్తున్న ప్రయత్నానికి ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు, ప్రజాస్వామ్యం కూడా ఖండిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు కనుక ఇప్పటికైనా మీరు జ్ఞానోదయం తెలుసుకొని ఆత్మపరిశీలన చేసుకొని రాష్ట్రానికి మంచి సూచన సలహా ఇచ్చేవాల్సిన అవసరం మీకు ఉంటుందని మరోసారి తెలియజేసుకుంటూ, ఎందుకంటే ప్రభుత్వం 100% పరిపాలన జరుగుతుంది. ఒకవేళ ఏమైనా తప్పులు జరిగినప్పుడు కూడా మీరు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక మీరు చెప్పండి, మీరు స్వీకరిస్తాం తప్ప, కానీ కుట్రలు చేసి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న ఒక ఆలోచనతో ఇలాంటి చెడ్డు పేరు తేయడానికి మీరు చేస్తున్న ప్రయత్నం మాత్రం మీరు ఖండిస్తున్నానని నేను తెలియజేసుకుంటాను.